ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలాగే తన బిడ్డలందరికీ మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, రేపటి రోజులన్నీ నీవే తల్లి. ఒక్కసారి ఈ రాత్రికి నీ తండ్రి చెప్పేది విను బిడ్డ, తప్పక ఆనందిస్తావు. అవును తల్లి, ఇది నీకైన రాత్రి. ఒక్కసారి ఇది విను. నువ్వు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడుపుతూ ఉన్నావు బిడ్డ. ఎన్నో రాత్రులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నావు. ఒక్కొక్క రాత్రి అయితే కన్నీటితోనే గడుపుతూ ఉన్నావు కదా అమ్మా. కానీ ఈ రాత్రి నీకైనది తల్లి. నీకోసమే ఈ రాత్రిని తీసుకొచ్చాను. నీ సాయి మాటలు విను. ప్రశాంతతతో పాటు ఆనందం కూడా వస్తుంది. తల్లి, నీకు నిద్ర రాకపోవడానికి కారణమేంటో తెలుసా? నన్ను చెప్పమంటావా? నువ్వు చిన్న చిన్న కారణాలకే ఎక్కువ భయపడిపోతూ ఉన్నావు. ప్రతిదానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు. నేను చేసింది తప్ప? నేను ఎవరినైనా బాధ పెట్టానా? ఎవరికైనా ద్రోహం చేశానా? అందుకే నేను శిక్షించబడుతున్నానేమో అని అనవసరంగా ఆందోళన చెందుతూ ఉన్నా. కానీ తల్లి, నువ్వు ఒక్కొక్కసారి నా దగ్గరకు వచ్చి, బాబా, తెలిసో తెలియకో చేసిన తప్పులకు నన్ను మన్నించు తండ్రి అని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు. ఏ రోజైతే నువ్వు తప్పు చేశావు అన్న ఆలోచన నీకు వచ్చిందో ఆ రోజే నన్ను మన్నించమని అడిగావు. తల్లి, నువ్వు పశ్చాత్తాపపడ్డావు. ఆ రోజే నేను నిన్ను మన్నించేశానమ్మా. చూడు బిడ్డ, నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నేను నిన్ను శిక్షిస్తానా చెప్పు? నీ మనసు నా గుడి లాంటిది తల్లి. అంత మంచి మనసున్న నీకు హాని జరగదు. నువ్వు చేసే ఏ పని కూడా తప్పు కాదు తల్లి. నువ్వు తెలిసి తెలిసి ఏ తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేస్తే అది నీకు తెలియకుండా జరిగి ఉంటుంది. కాబట్టి నేను నీకు ఇచ్చే తీర్పు ఏమిటో తెలుసా? నువ్వు చేసింది తప్పు కాదని చెప్పడమే. తప్పు చేశావని బాధపడకు. జరిగిందంతా కూడా నాకు తెలుసమ్మా. నా బిడ్డ పొరపాటున కూడా ఏ తప్పు చేయదు. ఎవ్వరికీ హాని చేయదు. తెలియక చేసిన తప్పులకు క్షమాభిక్ష ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపపడ్డావో అప్పుడే నీ కర్మలన్నీ తొలగిపోయాయి. ఇకపై ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. తెలియక చేసిన తప్పులకి ఒక్కసారి పశ్చాత్తాపపడితే చాలమ్మా. అంతేకాని జీవితాంతం దాన్నే ఆలోచిస్తూ కూర్చుంటావా చెప్పు? అలా ఉండనవసరం లేదు. ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉంటే ఆ తప్పులన్నీ నేను మన్నించేశాను బిడ్డ. ఎందుకంటే అవి నువ్వు తెలియక చేసిన తప్పులు. వాటిని గుర్తించి మరింక ఎప్పుడూ అలాంటి తప్పు చేయకుండా ఉంటే చాలు. ఆ విధంగా నాకు మాట ఇవ్వు. ఇక నువ్వు ఆ విషయం గురించి మర్చిపో. నువ్వు నా బిడ్డవి. అలాంటి నిన్ను ఎప్పుడూ కూడా తప్పుదారిలో నడవనివ్వను. నేను ఎప్పుడూ నా బిడ్డ చెయ్యి పట్టుకొని మంచి దారిలోనే నడిపిస్తానమ్మా. అది నా బాధ్యత తల్లి.
నువ్విక దేని గురించి ఆలోచించకు. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ప్రశాంతంగా నిద్రించు. చూడు బిడ్డా, నువ్వు ఎప్పుడూ కూడా అవతలి వారి దగ్గర నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ మనసు నెమ్మదిగా లేనందువలన, నీకు నిద్ర లేకపోవడం వల్ల నువ్వు ఇతరుల దగ్గర నిన్ను తక్కువ చేసుకుంటూ ఉన్నావమ్మా. ఇక అవన్నీ మానేయ్. వాటి గురించి మర్చిపో. తల్లి, ఇంకా నీ మనసులో దిగులు ఉంది కదా? నీ కోరిక తీరుస్తానా లేదా, అది ఎప్పుడో అని దిగులుతో ఉన్నావు కదా తల్లి. అలాంటి ఆలోచనలే చేస్తూ ఉన్నావు. బిడ్డ, ఆ దిగులు వలన నీ కంటికి ప్రశాంతమైన నిద్ర లేదు. దానికి కూడా నేను ఒక మంచి దారి చూపిస్తాను. ఈ రాత్రి కొన్ని మార్పులు జరుగుతాయి తల్లి. రేపు ఉదయానికి నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు వస్తాయి. నేను నీకు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను కదా, ఏదైనా జరగడానికి ఒక సమయం రావాలి అని. ఆ సమయం ఇప్పుడు వచ్చిందమ్మా. ఈ రాత్రికి నీ కష్టాన్ని తీర్చి, నీ మనసులో ఉన్న భారాన్ని, దిగులు మొత్తం తీర్చి, రేపటి రోజుకు ఒక అందమైన జీవితాన్ని నీ ముందు ఉంచుతాను. అద్భుతమైన మార్పులు నీ జీవితంలో జరుగుతాయి. నీ మనసులో ఉన్న భారానికి, దిగులుకి ఈరోజే ఆఖరి రోజమ్మా. నీ జీవితంలో కూడా ఒక మంచి వెలుగు వస్తుంది. తల్లి, నువ్వు ఒక్కొక్కసారి ఆలోచనలతోనే నిద్రిస్తూ, అదే ఆలోచనలతో రేపటి రోజును ప్రారంభిస్తూ ఉన్నావు. ఈరోజు కూడా అలానే జరుగుతుందమ్మా. కానీ ఆ ఆలోచనలు ఎంతో ఆరోగ్యవంతమైనవి అయ్యుంటాయి. ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని నువ్వు రేపు మొదలు పెట్టబోతున్నావు. ఈరోజు ఏ విధంగా అయితే ప్రశాంతంగా నువ్వు నిద్రిస్తావో, అదే ప్రశాంతత రేపటి నుంచి నీకు మొదలవుతుంది. అది అలానే కొనసాగుతుంది. నువ్వు ఏది పట్టినా బంగారం అవుతుంది తల్లి. ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తావు. ఆశ్చర్యపోతావు బిడ్డ, నేనేనా ఇదంతా చేస్తున్నది అని. ఖచ్చితంగా నువ్వే. నీ వెనుక ఈ తండ్రి ఆశీర్వాద బలంతో ఎనలేని విజయాలు నువ్వు అందుకుంటావు తల్లి. ఎప్పుడూ దిగులు పడకు. ఇక ఎప్పుడూ నీ కంటి నుంచి కన్నీరు కార్చకు. పొరపాటున కన్నీరు వస్తే అవి ఆనంద బాష్పాలే అవ్వాలి, కానీ దుఃఖంతో కార్చే కన్నీరు కాదు. ఇకపై నీకంతా శుభమే అని బాబాగారు తన బిడ్డలకు తన ఆశీర్వాదాన్ని అందిస్తూ ఉన్నారండి. ఒక్క అడుగు మీరు బాబాగారి వైపు వేయండి. మీరు గెలుపు అంచులు తాకే వరకు బాబాగారు మీతో నడుస్తారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.